హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ప్రియా ద్వారా రాధ తనని కొట్టిందని తెలుసుకున్న దమయంతి కోపంతో రగిలిపోతుంది. చూడు, ఈ ఇంట్లో నా బిడ్డకి అవమానం జరిగింది. ఇక ఈ రాధ ఇంట్లో ఉండకూడదు, అంటే బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి దమయంతి రాధ చెయ్యి పట్టుకొని లాక్కొస్తుంది. ఇక స్టోర్ రూమ్లో పడేస్తుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక రాధ కూడా స్టోర్ రూమ్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అది చూసిన ప్రియ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒసేయ్ రాధ, నా స్థానంలో నువ్వు మా బావని చేసుకొని సంతోషంగా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే బావని నిన్ను శాశ్వతంగా విడదీయడం కోసమే ఇలా చేశాను. ఇక నుండి నువ్వు బావ ఒక గదిలో ఉండరు. నువ్వు ఈ స్టోర్ రూమ్లోనే ఉండాలి. ఈ స్టోర్ రూమ్లో నుంచే ఇక నువ్వు శాశ్వతంగా బయటికి వెళ్ళేలా నేను చేస్తాను అని ప్రియ అనుకుంటూ ఉంటుంది. ఇక అదంతా చూస్తున్న సునందాకి మాత్రం చాలా కోపం వస్తుంది. వెంటనే భోజనం తీసుకొని రాధ దగ్గరికి వెళ్తుంది. ఇక అది చూసిన రాధ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ భోజనానికి వస్తాడు. ఇక రాధ ఒక్కతే స్టోర్ రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉండడం చూసిన విక్రమ్ వెంటనే భోజనం తీసుకొని రాధ దగ్గరికి వెళ్ళి ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అది చూసిన దమయంతి ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ప్రియ మాత్రం, ఏంటి మమ్మీ, ఈ రాధని బావ గదిలో నుంచి స్టోర్ రూమ్లో పడేశావు, కానీ బావ మాత్రం ఆ రాధని తల మీద పెట్టుకుంటున్నాడు. తను లేకుండా ఉండలేకపోతున్నాడు. ఇలా అయితే ఇక నేను బావని జన్మలో పెళ్లి చేసుకోలేను. ఎలా మమ్మీ, ఈ రాధని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి అని ప్రియ అంటుంది. ఆ మాటలు విన్న దమయంతి, చూడు ప్రియ, గదిలో నుంచి స్టోర్ రూమ్లోకి వచ్చింది. ఇక స్టోర్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం. నువ్వు కాస్త ఓపిక పట్టు, భోజనం చెయ్యి. ఆ విక్రమ్ గాడు ఆ రాధని ఏం చూసుకొని మరి అంతలా మిడిసిపడుతున్నాడో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక దమయంతి అందరూ కూడా భోజనం చేసి ఇక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. ఇక ఇంతలోనే ప్రియాకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి దుర్గాకి ఫోన్ చేస్తుంది. చూడు, నీకు నీ రాధ కావాలి, నాకు నా బావ కావాలి. ఈ రాధ ఇప్పుడు స్టోర్ రూమ్లో ఒంటరిగా పడుకొని ఉంది. నువ్వు ఏం చేస్తావో తెలియదు. తెల్లారేసరికి అది ఆ రూమ్లో ఉండకూడదు, ఎవరికి కనిపించకూడదు అని ప్రియా చెప్పగానే అప్పుడు దుర్గా, సరే ఇంత చెప్పాక ఇక నా రాధని అక్కడెందుకు ఉంచుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక దుర్గా ప్రియా చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు కరెక్ట్ టైం దొరికింది. ఇక అందరూ ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. నేను వెంటనే ప్రియ రాధ దగ్గరికి వెళ్ళి రాధని తీసుకొచ్చేసి గుడిలో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి దుర్గా అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక దుర్గా రాధ కోసం విక్రమ్ కృష్ణ ఇంటికి వస్తాడు. ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎవరు లేకపోవడంతో ఇక దుర్గా వెంటనే స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఇక రాధని బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక రాధ మాత్రం కాపాడండి కాపాడండి అని అంటూ ఉన్నా ఎవరు వినిపించుకోరు. ఇక దుర్గా వెంటనే రాధని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక సునంద రాధ కోసం స్టోర్ రూమ్లోకి వస్తుంది. రాధ అక్కడ కనిపించకపోవడంతో సునంద, ఇదేంటి, రాధ ఇక్కడ లేదేంటి, బయటికి వెళ్ళిందా ఏంటి అని చెప్పి ఇక వెంటనే సునంద రాధ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక రాధ ఎక్కడా కనిపించకపోవడంతో సునంద కంగారు పడుతూ విక్రమ్ విక్రమ్ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్రమ్ వెంటనే బయటికి వస్తాడు. ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నావు అని విక్రమ్ అనగానే అప్పుడు సునంద, ఒరేయ్ రాధ కనిపించడం లేదురా, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు, నువ్వుకేమైనా చెప్పిందా అని సునంద అనగానే అప్పుడు విక్రమ్, లేదమ్మా, నాకేమీ చెప్పలేదు, రాధ ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుస్తుంది అని విక్రమ్ అనగానే ఇక ఇంతలోనే దమయంతి ప్రియా అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అందరూ కంగారు పడడం చూసి రామచంద్రయ్య, అమ్మ సునంద,
ఏం జరిగిందమ్మా, ఎందుకు కంగారు పడుతున్నారు అనగానే అప్పుడు సునంద, అన్నయ్య రాధ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు, అందుకే చాలా భయంగా ఉందన్నయ్య అనగానే అప్పుడు దమయంతి, ఇంకేంటి భయం, అసలు రాధ ఎక్కడికి వెళ్ళిందో మీరు అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకున్నాను తెలుసా, అసలు రాధ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు, వాడెవడో వచ్చాడు కదా, రాధని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాము అని మొన్న మన ఇంటికి దుర్గాగాడొచ్చాడు కదా, ఆ దుర్గాగాడే రాధని తీసుకువెళ్ళి ఉంటాడు, అంటే రాధే వాడితో వెళ్ళుండొచ్చు కదా అనగానే ఇక మాటలు విన్న విక్రమ్కి చాలా కోపం వస్తుంది. ఇక కోపంతో, అత్తయ్య మర్యాదగా మాట్లాడండి, రాధ ఎలాంటిదో నాకు తెలుసు, తన గురించి అలా మాట్లాడినందుకే ప్రియాకి తగిన శాస్త్రి జరిగింది, నువ్వు అలా మాట్లాడితే చాలా కోపం వస్తుంది అని చెప్పి ఇక విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న దమయంతి, ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు, మరి వాడొచ్చినప్పుడు ఇలా మాట్లాడలేదే, చూడు ఆ దుర్గాగాడే రాధ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, ఆ రాధ నిన్ను మోసం చేసింది, ఇప్పటికైనా నిజం తెలుసుకొని నువ్వు ప్రియా మెడలో తాళి కట్టి మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని దమయంతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న విక్రమ్, చూడు రాధ ఏ తప్పు చెయ్యదు, ఎప్పటికీ తప్పు చెయ్యదు, తను ఎలాంటిదో తన మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు అని చెప్పి ఇక వెంటనే, అమ్మ నేను రాధను వెతకడానికి వెళ్తున్నాను అని ఇక విక్రమ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన రామచంద్రయ్య, అవును రాధ తప్పు చెయ్యదు, రాధ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే తప్పు చేసే దానిలాగా అనిపించడం లేదు, రాధని చూస్తుంటే నిజంగానే చిన్నప్పుడు నా కూతుర్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఈ దమయంతి ప్రియ కావాలనే రాధని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది, నేను కూడా రాధ కోసం వెళ్ళి వెతుకుతాను అని చెప్పి ఇక రామచంద్రయ్య కూడా రాధని వెతకడం కోసం వెళ్తాడు. ఇక రామచంద్రయ్య ఒక చోట నిలబడి రాధ గురించి దుర్గా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా ఆ దుర్గాగాడు మంచివాడు కాదని విక్రమ్ చెప్పాడు, ఒకవేళ ఆ దుర్గా రాధని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడా, ఎలాగైనా నాకు తెలిసిన పోలీసుల ద్వారా నిజం తెలుసుకొని ఆ దుర్గా సంగతి నేను చెప్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఇక రామచంద్రయ్య నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా అనగానే ఇక రామచంద్రయ్య రాధ దుర్గాల విషయంలో జరిగిన విషయం మొత్తం కూడా తన ఫ్రెండ్కి చెప్తాడు. ఇక దాంతో ఆ పోలీస్, ఒరేయ్ ఆ దుర్గాగాడ నాకు తెలుసురా, వాడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడో ప్రతి కదలిక నాకు తెలుసు, వెంటనే నువ్వు నా దగ్గరికి వచ్చేయ్, ఆ రాధని ఎలా కాపాడాలో నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇక రామచంద్రయ్య సరేరా అని చెప్పి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఇక రామచంద్రయ్య వెళ్ళేసరికి తన ఫ్రెండ్ దుర్గా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కొంతమంది రౌడీలతో మాట్లాడి, ఒరేయ్ ఆ దుర్గాగాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈరోజు వాడు ఎక్కడ ఉంటున్నాడో వాడి ప్రతి కదలిక నాకు కావాలి, మీరు అలా చేస్తే మిమ్మల్ని క్షమించి వదిలేస్తాను అని చెప్పడంతో ఇక వా రౌడీలు దుర్గా ఉండే దుర్గా స్నేహితులు మొత్తం, సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఇక దుర్గా దగ్గర ఉండే కొంతమంది మనుషులు వెంటనే దుర్గా కదలికల గురించి, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే దుర్గా ఎవరికీ చెప్పకుండా ఒక ఇంట్లోకి వెళ్తాడు. అది చూసిన తన ఫ్రెండ్, ఇదేంటి ఎప్పుడూ లేంది వీడు ఒంటరిగా ఈ ఇంట్లోకి వెళ్తున్నాడేంటి అని చెప్పి ఇక దుర్గా చూడకుండా చాటుగా వెళ్ళి ఆ ఇంటి లోపల చూస్తాడు. ఇక అక్కడ రాధని బంధించి ఉండడం చూసిన దుర్గా ఫ్రెండ్ ఒక్కసారే షాక్ అవుతాడు. అంటే వీడు మాకు కూడా చెప్పకుండా ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బంధిస్తాడా అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసి రామచంద్రయ్యకి ఫోన్ చేస్తాడు. ఇక అతని నుండి ఫోన్ రావడంతో రామచంద్రయ్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ఏం జరిగింది అనగానే అప్పుడు దుర్గా ఫ్రెండ్, చూడండి మీరు అనుకున్నట్టే ఆ దుర్గాగాడు రాధని తీసుకొచ్చి ఇక్కడ బంధించాడు, మీరు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి
అని చెప్పడంతో ఇక రామచంద్రయ్య ఎస్ఐ ఇద్దరూ కూడా ఆ జరిగిన ప్లేస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి రాధ బంధించి ఉండడం చూసి రామచంద్రయ్య ఎస్ఐ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే రామచంద్రయ్య అమ్మ రాధా అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు. అది చూసిన దుర్గా ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏయ్ ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అనగానే అప్పుడు రామచంద్రయ్య ఏయ్ దుర్గా మర్యాదగా ఉండు, చూడు రాధ మా ఇంటి అమ్మాయి, నువ్వు రాధని బలవంతంగా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, రాధ విక్రమ్ భార్య అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దుర్గా నవ్వుతూ చూడు రాధ ఇప్పుడు విక్రమ్ భార్య ఏమో కానీ చదువుకునే రోజుల్లో రాధని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకు దక్కవలసిన రాధ ఆ విక్రమ్ గాడు పెళ్లి చేసుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు, అందుకే రాధని ఇక్కడికి తీసుకొచ్చాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక దుర్గా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే దుర్గా చెంప పగలగొడతాడు. చూడు పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నీకు బుద్ధుందా అని చెప్పి అంటూ ఉండగా ఇక దుర్గా మాత్రం రామచంద్రయ్య మీదకి వెళ్తూ ఉంటాడు. అది చూసిన ఎస్ఐ వెంటనే లోపలికి వచ్చి ఏయ్ దుర్గా మర్యాదగా ఆగుతావా లేక అరెస్ట్ చేసి లోపలేయమంటావా, అయినా ఒక ఆడపిల్లని ఇక్కడికి బలవంతంగా తీసుకురావడానికి సిగ్గనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దుర్గా చూడండి సార్, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ వాడు విక్రమ్ కృష్ణ గాడు పెళ్లి చేసుకుంటే నేను తట్టుకోలేకపోయాను, రాధకి నేనంటే కూడా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాధ లేదు ఈడు మంచివాడు కాదు, చదువుకునే రోజుల్లో కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, అది తెలుసుకున్న మా నాన్న నేను మా అమ్మ అందరం ఆ ఊరు వదిలి సిటీకి వచ్చేసాం అని రాధ చెప్పగానే ఇక ఎస్ఐ వెంటనే దుర్గాని అరెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో దుర్గా రాధని బలవంతంగా మళ్ళీ అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలోనే రామచంద్రయ్య దుర్గాని అడ్డుకుంటాడు. ఇక ఆ క్రమంలో రామచంద్రయ్యకి తలకి బలంగా గాయమవుతుంది. ఇక దాంతో రాధ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటే ఇక రామచంద్రయ్య అమ్మ నాకేమీ కాదు, నాకేమీ పర్వాలేదు, పదమ్మ ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని తీసుకొని అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. ఇక ఎస్ఐ మాత్రం దుర్గని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇక రామచంద్రయ్య రాధ ఇద్దరు ఇంటికి వస్తారు. రామచంద్రయ్యని ఆ పరిస్థితుల్లో చూసిన సునంద అన్నయ్య ఏం జరిగింది, నీ తలకి ఇలా గాయమైందేంటి అని సునంద అడగగానే అప్పుడు రామచంద్రయ్య అమ్మ రాధని ఆ దుర్గాగాడు బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాడు, నా ఫ్రెండ్ ద్వారా ఆ దుర్గాగాడు రాధని ఎక్కడ దాచాడో తెలుసుకున్నాను, నేను నా ఫ్రెండ్ ఇద్దరము అక్కడికి వెళ్ళాం. ఇక దుర్గాకి నాకు జరిగిన సంఘటనలో నా తలకి గాయమయ్యింది, ఏం పర్వాలేదమ్మా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండి అని రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని చాలా థ్యాంక్స్ అండి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, లేకపోతే ఆ దుర్గాగాడు నా జీవితాన్నే నాశనం చేసేవాడు అని చెప్పి ఇక రాధ రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య అమ్మ రాధ ఏంటమ్మా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి, నా కూతురికి కష్టం వస్తే నేను నా కూతుర్ని కాపాడుకోలేనా, లేమ్మా అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని ఓదారుస్తూ ఉంటాడు. అది చూసిన దమయంతి ఏంటి బావగారు రాధంటే అంత ప్రేమ చూపిస్తున్నారు, ఏదో నీ కన్న కూతురైనట్టు అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య చూడమ్మా, ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లే, కష్టం వచ్చినప్పుడు కాపాడాలి, కానీ రాధకు కష్టం వచ్చింది, నేను కాపాడాను, తన నిజస్వరూపం ఏంటో విక్రమ్ కృష్ణ నిరూపిస్తానని చెప్పాడు కదా, ఆ రోజు వరకు అందరం ఎదురు చూస్తూనే ఉండాలి, చూడు రాధ ఏ తప్పు లేదని తెలిస్తే ఈ ఇంట్లో విక్రమ్ భార్యగానే ఉండిపోతుంది అని చెప్పి ఇక రామచంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సునంద మాత్రం రాధను తీసుకొని గదిలోకి వెళ్తుంది. అమ్మా రాధ ఏంటమ్మా
ఇలా జరిగింది? అయినా ఆ రాక్షసుడు ఇంటికి ఎలా వచ్చాడు, నిన్ను ఎలా తీసుకువెళ్ళాడో నాకు అర్థం కావడం లేదమ్మా అని సునంద అనగానే ఇక రాధ నిజంగానే వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు, నేను ఒంటరిగా ఉన్నానని, అది స్టోర్ రూమ్లో ఉన్నానని వాడికి ఎలా తెలిసింది, కావాలని ఇది ఎవరో చేసి ఉంటారు అని చెప్పి రాధ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ ఇంటికి వస్తాడు. ఇక రాధను చూసి విక్రమ్ చాలా సంతోషపడతాడు. రాధ, నిన్ను ఎవరు కాపాడి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే ఇక రాధ, చూడండి, నన్ను రామచంద్రయ్య గారు కాపాడి తీసుకువచ్చారు. కానీ ఆ రుద్రగాడికి నేను ఒంటరిగా ఉన్నానని వాడికి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. కావాలనే ఇదో ఎవరో చేయించి ఉంటారు అని రాధ అనగానే ఆ మాటలు విన్న విక్రమ్కి కూడా అనుమానం వస్తుంది. అవును, ఆ దుర్గాగడికి నీ గురించి ఎవరు చెప్పుంటారు, కావాలనే ఎవరో చెప్పారు, అది ఈ ఇంట్లో వాళ్ళే, తెలుసుకోవాలి ఎలా అని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే రాధకి ఒక ఆలోచన వస్తుంది. చూడండి, ఈ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే అసలు నిజం తెలుస్తుంది. అసలు వాడికి ఎవరు చెప్పారు, వాడు ఎలా వచ్చాడో తెలుస్తుంది కదా అని రాధ అనగానే ఇక ఆ మాటలు విన్న విక్రమ్, అవును రాధా, నాకు కూడా తెలియలేదు, పద వెంటనే సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పి ఇక విక్రమ్, రాధ, సునంద అందరూ కూడా వస్తూ ఉంటారు. అది చూసిన దమయంతి, ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నారు అని దమయంతి అనగానే అప్పుడు విక్రమ్ మాత్రం, చూడత్తా, అసలు ఆ దుర్గాగాడు ఈ ఇంటికి ఎలా వచ్చాడు, రాధ ఒంటరిగా ఉంటుందని ఆ దుర్గాకి ఎలా తెలిసింది, కావాలనే ఇదంతా ఎవరో చేసుంటారు, అది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూడాలనుకుంటున్నాం అని విక్రమ్ చెప్పగానే ఆ మాటలు విన్న ప్రియ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే నా నిజస్వరూపం తెలిసిపోతుంది, నేనే దుర్గాకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నానని వీళ్ళకి తెలుస్తుంది ఎలా అని ప్రియ అనుకుంటూ ఉండగా ఇక రామచంద్రయ్య మాత్రం, వరే విక్రమ్, ఇంకా ఆలోచిస్తావేంట్రా, వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూడు అని చెప్పగానే ఇక విక్రమ్ వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక అందులో అందరూ భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోతారు. ప్రియ ఒంటరిగా హాల్లో నిలబడి ఫోన్ చేస్తుంది. ఇక దుర్గాకి ఫోన్ చేస్తుంది. అది చూసిన విక్రమ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ప్రియ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయిన కాసేపటి తర్వాత దుర్గా ఇంట్లోకి వస్తాడు. ఇక దుర్గాని చూసిన ప్రియ వెంటనే దుర్గా దగ్గరికి వచ్చి మాట్లాడి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దుర్గా ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి రాధని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన విక్రమ్ అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే విక్రమ్ చాలా కోపంగా ప్రియా చెంప పగలగొడతాడు. బావా, ఏంటి నన్ను కొడుతున్నావు అనగానే అప్పుడు విక్రమ్, ఏంటా, ఎందుక, చూసావు కదా సీసీ ఫుటేజ్లో ఏం జరిగింది, రాధని ఆ రుద్రగాడు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి కారణం నువ్వే, అందుకే నీ చెంప పగలగొట్టాను అని చెప్పి ఇక విక్రమ్ సీసీ ఫుటేజ్ ద్వారా ప్రియా నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాడు. ఈ విధంగా దుర్గా నుండి రాధని కాపాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్న రామచంద్రయ్య. షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.